చేయడం మొదలెట్టా. చెప్పండి. సార్ ఇప్పటి వరకు నేను తెలుసుకున్నది ఏంటి, ఇప్పటి వరకు క్లాసులలో మనం చేస్తున్న డిస్కషన్స్ లో అంటే ఇప్పుడు డయాబెటీస్ నార్మల్ అందరికీ వస్తుంది. ఎందుచేత అంటే వాళ్లకు చిన్నప్పటి నుండి ఉన్న సప్రెస్ అయిన ఎమోషన్స్ ప్లస్ ఆస్తి తగాదాలు, అన్నదమ్ములకు అక్కజెల్లెళ్లకు పడకుండా తోడికోడళ్లకు బావలకు అట్లా అంటే ఫ్యామిలీ ఇష్యూసే డయాబెటీస్ కి కారణమని తేలింది కదా సార్. అది ఒకటి. ఇది డయాబెటీస్ కాదు, ఇక్కడ రాసింది వేరే జబ్బుకి. కానీ కానీ డయాబెటీస్ మాత్రం ఈ రీసెంట్ గా చాలా ఇందులో ఇదొకటే కాదు, నోట్లోకి పోతున్న ఆహారంతో కూడా సంబంధం ఉంది. అది కూడా కంట్రోల్ చేయించాలి. డయట్ అన్ని వస్తాయి, అన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి ఇందులో. అందుకనే చదవమన్నాను. 12 కోణాలలో వాళ్ళను తెలుసుకోవాలి. 12 కోణాలు ఏమిటి? ఇదిగోండి ఇక్కడ ఉంది. ఆ 12 కోణాలు మీరు అతను ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి ఇవి చూడండి. వ్యక్తిగత, ఎమోషనల్, రిలేషన్షిప్, హెల్త్, ఫ్యామిలీ. సో అన్నిట్లోనూ ఏదో ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ మనిషి యొక్క హెల్త్ మనం మనం వేసుకున్న బొమ్మ ఉందిగా తెలుగులో, ఇంపాక్ట్ అవుతుంది. ప్రక్రియ. దానికి పేరు బాగా దొరికింది. 12th కనిపించట్లేదు ఇక్కడ. చక్ర బ్యాలెన్సింగ్ ప్రొఫైల్ అండ్ 12th వన్ 12th సోల్ లెవెల్. ఇది L2 L3కి వెళ్ళిపోతుంది కాబట్టి అది మనకు అక్కర్లే. ఓకే 12th సోల్ లెవెల్. అంతే కదా, సోల్ లెవెల్కి వెళ్ళాలి కదా. అదేమన్నా కార్మిక, అది థర్డ్ ఐ మాస్టర్ చేయగలిగింది. జీకే సార్ లాంటి వాళ్ళు రావాలి అట్లాంటి పరిస్థితికి. యాక్చువల్ గా మనం వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ బుక్స్ చదవమంటే వాళ్ళకు కూడా మెడిటేషన్ లోనే ఎక్స్పీరియన్స్ వస్తాయి కాబట్టి మనం డీకోడ్ చేయొచ్చు కదా సార్. చేయకూడదని నేను అనడంలే. ఇప్పుడు మనము కీడించి మేలించమన్నారు కదా, ఆ విధంగా పోవాలి. సో దీని వెనకాల మనం పెట్టాల్సిన కారణం ఇది. ఈ బొమ్మ కూడా మనం తర్వాత దీంట్లో గెలికిద్దాం. ఓకే, అర్థమైంది కదా. సో కంటిన్యూ చేయండి అమ్మా. చంద్రవతి గారు కట్ అయిపోయినట్టున్నారు. వచ్చారు, రండి మేడం, చదవండి. ఇది నెట్ ఇది అయిపోయింది. ఓకే, నేను చదవనా మేడం? చదవండి. ఎవరైతే ఇక్కడ ఇది ఈ ప్రొఫైల్ దగ్గరికి వచ్చాను కదా. అనవసరమైన ఆలోచనల చుట్టూ అనవసరమైన ఆలోచనల చుట్టూ అక్కడ నుంచి చదవండి. పైన వాళ్ళ ఆలోచనలు బాల్యం నుండి ఈ భావోద్వేగ గాయాలను పరిష్కరించడం ద్వారా విత్తన రూపంలో ఉపచేతన మనసులో నిల్వ చేయబడింది. ఆమె తన ఆలోచనలు మరియు భావోద్వేగాలను ఉన్నత చైతన్యానికి సమీకృతం చేస్తూ వైద్యం ప్రక్రియను ప్రారంభించవచ్చని విశ్లేషణ సూచిస్తుంది. అనవసరమైన ఆలోచనల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి తన చెడు నమ్మకాలను విడనాడాలి. రిలేషన్షిప్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ మార్గరెట్ వంటి వ్యక్తుల రిలేషన్షిప్ డైనమిక్స్ పై దృష్టి పెడుతుంది. వారు కుటుంబం నుండి నమ్మక ద్రోహము, తిరస్కరణ మరియు భావోద్వేగ ఒంటరితనం యొక్క భావాలను అనుభవిస్తారు. ఈ భావోద్వేగ స్థితులు సంబంధాలు క్షీణించడానికి మరియు మరింత ఒంటరితనానికి దారితీశాయి. ప్రతిరోజు వారి కుటుంబాలతో ఆమె సంప్రదింపులను ప్రభావితం చేయడం ద్వారా పీజీలు వారి కుటుంబాల పట్ల తీవ్రమైన గాయము మరియు నిరాధారమైన ప్రతికూల భావోద్వేగాలను అనుభవిస్తున్నారని ఇక్కడ మనం గమనించవచ్చు. అయిపోయిందా? ఓకే, నెక్స్ట్. సో ప్రతి ఒక్క ప్రొఫైల్ కి ఒక సిఫారసు ఉంటుంది.
మీకు అర్థమవుతున్నదా? ఏ మార్పు రావాలి అనేది ప్రతి ఒక్క ప్రొఫైల్ కు ఒకటి ఉంటుంది. క్లియరా? అంటే ఇక్కడ సొల్యూషన్. అంటే అంటే ఇదిగో ఈ బొమ్మ పెట్టాను కదా ఇక్కడ, చూడండి. ఇవన్నీ తెలుసుకున్నాం కదా. దీనివల్ల ఏం తెలుస్తుంది? వాళ్ళకున్న 3 రకాల సెపరేషన్లు ఏమేమిటి, ఎక్కడెక్కడ పేషెంట్ కార్డు మారాలి అంటే మీరు ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఇప్పుడు కరెంటు ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ ఎనర్జీ కానివ్వండి, ఫిజికల్ కానివ్వండి, వాళ్ళ సర్వీసులు కానివ్వండి, ఒక్కొక్క ప్రొఫైల్ కి ఒక్కొక్క మార్పు ఉంటుంది కదా. వాళ్ళు చేయకూడని సర్వీస్ ఏంది, చేస్తున్న సర్వీస్ ఏంది, రైట్? ఆ విధంగా మీరు వాళ్ళ ఏ చక్ర మీద ఎక్కడ ఒత్తిడి పడుతున్నది, దేనివల్ల, ఇవన్నీ మీరు తెలుసుకొని వాళ్లకు మార్పు తీసుకురావడానికి ఏమేం చెయ్యాలి క్లియర్ గా రాసిస్తారు. అవును, ప్రహరీ కూడా అనగానే గడ్డిమేటు మనకు రావాలి. గడ్డిమెట్టు వచ్చేసింది కదా, అది. కంటిన్యూ. సో ఇప్పుడు ఏంది ఇదేంది రిలేషన్షిప్ ప్రొఫైల్. దానికి ఏ రకమైన మార్పు రావాలి చూడండి, ఇందులో ఉంది. తోటి వాళ్ళకి సక్రమంగా ఉండేటట్లుగా చూడాలి. ఆ, సిఫార్సు చేయబడిన పరివర్తన కుటుంబ సంబంధాలను మెరుగుపరచటము, షరతులు లేని ప్రేమను పెంపొందించటము మరియు నమ్మకాన్ని పునర్నిర్మించడం ద్వారా వైద్యము అంటే భావోద్వేగ గాయాలను క్షమించటం మరియు వదిలివేయటం ఈ ద్వారా వైద్యం సాధించవచ్చునని విశ్లేషణ సూచిస్తుంది. పీజీలు 4 రకాల సంబంధాలతో సింక్రనైజ్ అయ్యే జీవన శైలి అవలంబించాలి. ముఖ్యంగా స్నేహితులు మరియు ఆధ్యాత్మిక గురువు వారి సహచరులతో గాయాలు సులభంగా బయటపడటానికి సహాయపడతాయి. అంతేకాక వారు తమ రికవరీ ప్రయాణంలో యోధుడితో సమానమైన దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. పరస్పర సంబంధాలు ఇది నెక్స్ట్. అంటే వారియర్ మెంటాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి అని. సో మన 4 టాబ్లెట్స్ ఇప్పుడు మనం రాసుకున్న క్వశ్చన్లు ఎందుకు అర్థమైందా మీకు? Yes, sir. క్లియర్ గా మనకి ఏ రకమైన అనుమానం ఉండకూడదు. నెక్స్ట్ ఇది కూడా చదవండి. హెల్త్ ప్రొఫైలు. ఈ ప్రొఫైలు బహుళ అలర్జీలు మరియు ఆహార సున్నితత్వంతో బాధపడుతున్న వ్యక్తిని వివరిస్తుంది. ప్రధాన సమస్య భావోద్వేగ అవాంతరాలు మరియు రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే భయం ఆధారిత నమ్మక వ్యవస్థలో పాతుకుపోయింది. భయం మరియు ఆందోళన ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినవి. అలర్జీ ప్రతిచర్యలను పెంచుతాయి. తమ శరీరంలోకి వెళ్లే ప్రతిదీ వారి రోగనిరోధక శక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని పీజీలు అనుమానించటము ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది మొత్తం ఆరోగ్య పరిస్థితులను ప్రభావితం చేసే మంటలకు ఇంధనాన్ని జోడిస్తుంది. సార్ ఒక డౌట్ సార్, ఈ పీజీలు అనే వర్డ్ ఆ పుస్తకంలో ఉందేనా సార్? మనం తీసుకున్నది పీజీ పేషెంట్ కాబట్టి మనం పెట్టాము. ఇది స్పిరిచువల్ టాబ్లెట్స్. ఇది రిలీజ్ అవ్వబోతున్నది మీకు ఇంకో 7వ తారీఖు 8వ తారీఖు. ఓ కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్, సూపర్. ఇది కొంతమంది డాక్టర్లు ఏ టాబ్లెట్ గురించి ఉంది దీంట్లో? మన 4 టాబ్లెట్స్ ఓన్లీ షుగర్. ఇది షుగర్ కాదు, ఇది ఓన్లీ అలర్జీకి. ఓకే. మొత్తం పుస్తకం సైజు 168 పేజీలు ఇంగ్లీష్ లో, 128 పేజీలు. ఓన్లీ ఎలర్జీకే ఇంత? ఓన్లీ ఎలర్జీ, కానీ మొత్తం కౌన్సిలింగ్ అప్రోచ్ దీంట్లో చేయించాను వాళ్ళ చేత. ఓకే, అయితే ప్రతి దానికి మనం ఇవే క్వశ్చన్స్ ఇదే మాదిరిగా చేసి డిసీజ్ మాత్రం పట్టుకోవాలి అంతే, వేరే డిసీజ్. దానికి ఇప్పుడు ఇందులో నేను ఇది అలర్జీ కాబట్టి ఒక పర్టికులర్ ఆర్గన్ మీద రాలేదు. అవునవును, మీరు చేస్తున్నది ఆర్గన్స్ మీద కూడా వస్తుంది ప్రభావం. అందరూ కలిసి బ్రహ్మాండమైన పుస్తకం పబ్లిష్ చేయబోతున్నారు త్వరలో. అది మీకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు పిక్చర్ వస్తున్నదా సినిమా? మామూలుగా ఉండదు మీరు చేయబోయేది.
లేదు సార్, అసలు ఇవాళ ఆ డాక్టర్లు ఎందుకు పనికొస్తారు? మన స్పిరిచువల్ నాలెడ్జ్ ముందే పనికిరారు. పైగా కదా ఇన్ని పార్టులు, ఇది బాడీలో మన పార్టులు దగ్గర అన్నింటినీ నేర్చుకోవడానికి పట్టుకుని వస్తారు మేడం పీకి వాళ్ళు. చేస్తున్నాం సార్. అందుకని బాడీలో అమ్మా, మేడం పార్టులు వాళ్ళు మన అన్నింటినీ. దగ్గరకు వస్తారు, నేర్చుకోవడానికి మన దగ్గరకు వస్తారు వాళ్ళు. ఆహా, నేను అసలు ఇది నేను ఎలా అది నాకు సాధించారు అని మన అడగాలి. వాళ్ళు తప్పకుండా అడిగి తీరుతారు. దీంటే ఒక నలుగురు డాక్టర్లు యుఎస్ లో ముగ్గురు డాక్టర్లు, జీకే సారు, తర్వాత పూనాలో ఒక డాక్టరు, వీళ్ళందరూ దీని మీద రివ్యూ చేశారు. వావ్, గ్రేట్ గ్రేట్, కంగ్రాచులేషన్ సార్, నాకు హ్యాట్స్ ఆఫ్ టు యూ, చెప్పమ్మా, నేను హ్యాట్స్ ఆఫ్ టు యూ. చూపించడం ఏంటంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఉన్న విజ్డమ్ ఎంత ఉందో చూడండి. సార్ ఒక్క 10 ఏళ్ల ముందు వచ్చింటే ఏమైతుండే సార్ మాకు, మా జీవితంలోకి మీరు? నేనా ఆ, ఇంత లేట్ గా వచ్చారు. ఇంత లేట్ గా సగం రావడం కాదు, ప్రపంచాన్ని మార్చే వాళ్ళమేమో, 10 ఏళ్లలో ప్రపంచాన్ని మార్చే వాళ్ళం. ఏమో మనకు అది తెలియదు. నెక్స్ట్ చదవండి. సిఫార్సు చేయబడిన పరివర్తన. సార్ ఓ, ఒత్తిడి ఇది మరియు అయిపోయిందా? ఇది అయిపోయింది కదా. అచ్చా, హెల్త్ ప్రొఫైల్ అయిపోయిందా? లేదుగా, ఇది అయిపోయింది చదివాను. సార్. అవునా? ఆరోగ్య సార్ పరిస్థితులను ప్రభావితం చేసే మంటలకు ఇంధనాన్ని జోడిస్తుంది. అంతవరకు అయిపోయింది. అయిపోయిందా? ఓకే. హ్మ్. లేదు సార్, చదువుతున్నారు. సిఫార్సు చేయబడిన పరివర్తన. ఆ, ఒత్తిడి మరియు భయాన్ని తగ్గించడంపై దృష్టి సారించి శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక వైద్యాన్ని సమీకృతం చేస్తూ ఆరోగ్యానికి సమగ్ర విధానాన్ని ప్రొఫైల్ సూచిస్తుంది. పీజీలు తమ జీవితంలోని అనేక దశల్లో విజయం సాధించారని, ఎన్నో ఆనందకరమైన క్షణాల్లో నిర్మించుకున్నారని గమనించాలి. వారు తమను తాము విశ్వసించాలి, పెంపొందించుకోవాలి మరియు సమతుల్య ఆరోగ్యాన్ని నిర్మించడానికి ఈ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. నెక్స్ట్ కదా. ఫ్యామిలీ ప్రొఫైల్. ఇది ఇది షార్ట్ లో వచ్చింది కదా. ఇదే మీరు డీటెయిల్డ్ గా రాయడం మొదలెడితే ఇదేంటి ఇది ఇలా ఇట్లా ఈ 12 ఇందులో ఉన్నాయండి. ఓకే, ఓకే ఓకే సార్. ఇక్కడ చూడండి, ఇది డీటెయిల్డ్ గా. అక్కడ ఫస్ట్ మనం షార్ట్ లో రాసామే 2-3 లైన్లలో, అది ఇక్కడ డీటెయిల్ గా చూడండి. ఇప్పుడు చదవండి, ఇది చదవండి. ఇందాక చదివారట్లుంది కదా. 2 లైన్లు మార్గరెట్ చదవండి. ఒక ఇందాక సున్నితమైన చదివాను. అవునండి. ఇది భావోద్వేగ ప్రొఫైల్ అది చదివాను. సమ్మరీలో ఇచ్చాం. ఇక్కడ చూడండి మీకు ఎంత ఉందో. డీటెయిల్ గా చెప్పారు అని చెప్తున్నారు సార్, ఇక్కడ మళ్ళీ అదే చదవమంటారు. ఇక్కడ అదొకటే కాదు, మీకు ఎంత లెవెల్కి వెళ్ళారో చూడండి. మ్యాప్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇవన్నీ ఎలా పనిచేస్తుంది, తర్వాత మీకు ఏ స్పిరిచువల్ టాబ్లెట్స్ వాడాలి, ఇది అంత చిన్నది కాదు. ఇదిగోండి, ఇది చూసారా? చదువుతాం సార్. సార్, పోస్ట్ నేను చేశారా సార్ ఇది? చదవమంటారా? గ్రూప్ లో చదువుతాను పోస్ట్ సార్. చేశారా? మేడం పెట్టాను చదవమంటే మా. చదువుతాను. గ్యాప్ తీసుకోండి కొంచెం. ఒక్క నిమిషం, మనం ఎక్కడ ఉన్నాం? ఇంకొంచెం పైకి. అలాగే కిందికి రావాలి. ఇది ఇక్కడ భావోద్వేగ Yes. ప్రొఫైల్. చదవండి. థీసిస్ అసైన్మెంట్ నమూనా అలర్జీలు. ఉమ్. ఉండండి ఆపండి దాన్ని. భావోద్వేగ ప్రొఫైల్. దాని కిందదమ్మా ఇందాక సార్ చదివాను. దాని కింద ఒక చిన్న ఒక డౌట్ సార్. ఇప్పుడు సున్నితమైన మేము వ్యక్తి ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ అన్ని 12 ప్రొఫైల్స్ కింద డివైడ్ చేసుకోవాలా సార్? ఆ, మీరు ఆర్గన్స్ కూడా వస్తున్నాయి కదా పిక్చర్ లోకి. ఆర్గన్స్ మ్యాప్ అవ్వాలిగా ఇక్కడ. ఓకే అది. సార్. చదవండి. మార్గరెట్ ఒక సున్నితమైన వ్యక్తి. ఆమె అభద్రతా భావాలతో పోరాడుతుంది. ఆమె తగినంత ప్రేమింపబడలేదని లేదా ప్రతిగా ఇతరులను ప్రేమించగలదని నమ్ముతుంది. ఆమె విపరీతమైన భయము చిన్న భావోద్వేగాలను కూడా పెద్ద విపరీతమైన ప్రతికూలతగా మార్చింది. ఎవరో తనకు ద్రోహం చేశారని లేదా తనకు దక్కాల్సిన గౌరవము లేదా ప్రాముఖ్యత లభించలేదని ఆమె విశ్వసిస్తుంది. పాస్టర్ రైట్ తో కౌన్సిలింగ్ సమయంలో ఈ నమ్మకం పైకి వచ్చే వరకు ఆమె అంతఃచేతనలో లోతుగా పాతుకుపోయింది. ఆలోచనలు భావాలుగా రూపాంతరం చెందుతాయని, భావాలు భావోద్వేగాలుగా మారుతాయని, ఎనర్జీ ఇన్
మోషన్ బాగా స్థిరపడిన వాస్తవం. ఈ ఇది భావోద్వేగాలు ఇంగ్లీష్ లో ఎమోషన్ అంటారు కదా. ఇంగ్లీష్ Yes, sir. ఆ, ఎమోషన్ అంటే ఈ మోషన్ Plus motion. ఎనర్జీ అంటే Plus ఎనర్జీ in ఇన్ motion. మోషన్. In అది motion. Emotion. ఓకే. ఉమ్, ఎనర్జీ ఇన్ మోషన్. Motion. Yes. అది చదవండి. ఈ భావోద్వేగాలు చర్యలను ప్రభావితం చేస్తాయి. భావోద్వేగాలు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ప్రకృతి నియమం మార్పు లేదా స్పృహ మరియు ఉపచేతన మనస్సు వాటిని అలవాటైన ప్రతిస్పందనలుగా మార్చవచ్చు. కాలక్రమేణా ఈ అలవాటైన భావోద్వేగ ప్రతిస్పందనలు అభివృద్ధి చెందుతాయి. స్పెషల్ బయోలాజికల్ ప్రోగ్రామ్స్ SBP ఒక్క నిమిషం. ఇవి శరీరం యొక్క పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కరెక్ట్. ఇప్పుడు ఆ ఈ స్పెషల్ బయోలాజికల్ ప్రోగ్రామ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు ఏ టాపిక్స్ ఆలోచనలు. రాసుకొని క్వశ్చన్లు రాశారో అవన్నీ మనము ఆటంలు కణాల ఏమంటారు కణాలు. అవన్నీ కలిసి పనిచేస్తున్నాయి. కానీ వ్యవస్థ. వాటికి అవి సర్వైవ్ అవ్వాలని కోరిక ఉంటుంది కదా వాటికి కూడా. అవును. ఆ సర్వైవల్ మెకానిజమే స్పెషల్ బయోలాజికల్ ప్రోగ్రామ్స్. అదే మన ఇమ్యూనిటీని వాటిని డిఫైన్ చేసేది అవే ఆ ప్రోగ్రాంలే. వాలంటరీ సిస్టమ్, ఇన్వాలంటరీ సిస్టమ్ అట్లా అన్నా సార్ అవే ఆ, అవేనా సార్ ఇవి? అవే అవే చదవండి. సార్ కొంచెం పైకి చెప్తారా? ఇక్కడ దాకా అయిపోయిందా? అయిపోయింది. అవును సార్. ఓకే. కిందది అయిపోయింది సార్. ఇది కూడా అది చిత్రం. ఈ పత్రంలోని అయిపోయింది. కేస్ స్టడీ. ఆ, ది థర్డ్ మోడల్ ఇది ఉంచండి సార్. ఆ, దాట్ మోడల్. ఎంకే గాంధీ కోట్ ఆధారంగా ఈ పత్రంలోని కేస్ స్టడీలను విశ్లేషించిన తరువాత పిల్లలతో సహా చాలా మంది వ్యక్తులు గణనీయమైన భావోద్వేగ అవాంతరాలను అనుభవించారని, ఇది వారి కుటుంబాలలో సంబంధాలకు దారితీసిందని స్పష్టమవుతుంది. మార్గరెట్ కేసు ముఖ్యంగా ఆమె జీవనశైలి ఎంపికల ద్వారా తన చుట్టూ ఒక రక్షిత గూడును ఎలా నిర్మించుకుందో చూపిస్తుంది. అంటే ఆవిడ భయం కొద్దీ ఒక రకమైన గూడు బట్టి కట్టేసుకుంది. అది ఇంతే ఇది ఇంతే. అదే. ఇప్పుడు చదవండి. భావోద్వేగాలు మరియు SBPల సృష్టి. పేషెంట్ గార్డ్స్ అని పిలువబడే రోగులు భావోద్వేగ అసమతుల్యతలో చిక్కుకున్నారు. ఫలితంగా అంతర్గత మరియు బాహ్య విభజనలకు కారణమైన SBPలు ఏర్పడ్డాయి. తత్ఫలితంగా వారు బహుళ ఉప ట్రాక్షన్లు అభివృద్ధి చేశారు. ఇవి సక్రియం చేయబడినప్పుడు వివిధ రుగ్మతలు మరియు అనారోగ్యాలను ప్రేరేపిస్తాయి. ఈ దృగ్విషయం పెద్దలకు మాత్రమే పరిమితం కాలేదు, పిల్లలకు కూడా ఇలాంటి నమూనాలను ప్రదర్శించారు. సార్ బహుళ ఉపట్రాక్షన్లు అంటే ఏంటి సార్? అది బహుళ తెలుగులో ఏం చెప్పాలో నాకు తెలియదే. అది ఎందులో వచ్చింది? ఇంగ్లీష్ వర్డ్ అన్న చెప్పండి సార్, మాకు తెలుసు. ఇంగ్లీష్ వర్డ్ చెప్పండి. కూడా లైన్ లో వచ్చింది సార్. కొన్నేమో చాలా ఇంగ్లీష్ అలవాటు పడిపోయాం. ఈ తెలుగు ట్రాన్స్లేషన్ లో కొంచెం కష్టాలు ఉన్నాయి మాకు కూడా. ఒక్క నిమిషం చెప్తా అదేందో. ఎందుకంటే బహుళ అంటే సో మెనీ వస్తుంది. అది మల్టిపుల్ అదే చాలా. మల్టిపుల్ ఫెరాలిస్ ఏమోనండి. మల్టిపుల్ అంటే సబ్ అని వస్తుంది ఇక్కడ కదా ఇక్కడ సార్? ఇక్కడ ఎక్కడ ఇక్కడ వస్తుంది? దీని ఒక్క తర్వాత నిమిషం. కింద దీని కిందనే ఉంటది. వీటిలోనే ఉంది మల్టిపుల్. Upon analyzing the case studies in this document, it is clear that many individuals, including children, experienced significant emotional disturbances, leading to to strained relationship within their families. Demonstrate how she built a protective cocoon around herself through her lifestyle. ఇది సిగ్నిఫికెంట్ అంటే చాలా
దాని సిగ్నిఫికెంట్ ప్రభావత్మకమైన ప్రభావితమైన ఎమోషనల్ గా డిస్టర్బ్ అయింది ఆవిడ. అయితే ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్ అక్కడ కాదు కదా సార్, కొంచెం మూవ్ చేయండి. ఎక్కడ అదే మేడం, అంతేనా? అంటే అదే అంటే తన చుట్టూ ఒక లేదు కుకోన్ అంటే అదేగా. ఫంక్షనల్ ఆఫ్ ది బాడీ ఇక్కడ వస్తుంది అనుకుంటా, స్పెషల్లీ అది కాదు, లేదు మేడం, ఇప్పుడు ఇచ్చిన పాయింట్ కుకోన్ ఇంకా అంటే కొంచెం ఒక జరపండి. రక్షణ గోడనే కదా, ఇక్కడ ఇందులో కుకోన్ అనే కదా అది వచ్చింది. కాదు, అది కాదు, మీరు ఇందాక ఒక్క డౌట్ నిమిషం మీరు చదివేది నేను ఇప్పుడు బహుళ బహుళ ఒక్క నిమిషం ఏమంటారు, అండి. బహుళ ఉప ఒక్క నిమిషం. ట్రాక్లను ఉప ఆ? ట్రాక్లను ఇది కాదు, బహుళ ఉప దీంట్లో ట్రాక్లు దీంట్లో ఉందా? బహుళ అయ్యో కనిపిస్తుంది సార్, క్లబ్ అయిపోయినాయి 2 సెంటెన్స్లు ఇక్కడ, కొంచెం ఆ? చిన్న చేయండి సార్. ఇప్పుడు వచ్చింది సార్. ఇక్కడ 3rd లైన్ లో బహుళ ఉప ట్రాక్లను అభివృద్ధి చేశారు. ఇంకొంచెం కింద అదే అది ఓహో, అదేంటంటే మీకు హీలింగ్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని మీరు మళ్ళీ ఇంకా ప్రెషరైజ్ చేసి ఇంకా పెద్దది అవుతుంది. ఇది అదే రిపీట్ అయ్యి ఇదే కదా, యాజ్ మల్టిపుల్ గా అయిపోతుంది. మల్టిపుల్ సబ్ ట్రాక్స్. మల్టిపుల్, ఇప్పుడు మీకు బహుళ అంటే మల్టిపుల్. మీకు ఇచ్చిన పుస్తకంలో ఆ బొమ్మలు ఉన్నాయి, మీకు తెలుగులో పెట్టాను. అంటే సబ్ రూట్స్ సార్. సబ్ రూట్స్ కాదు, ఎక్స్టెండెడ్ హీలింగ్. ఒక్క నిమిషం, మీకు అది ఎక్స్టెండెడ్ హీలింగ్ కింద చూపిస్తాడు. ఇప్పుడు అది కక్కువని కాదు, ఇది వేరే పాయింట్. ఇదే వేరే పాయింట్, ఉప ట్రాక్లను అని ఉంది అక్కడ, బహుళ అదేనండి. ఉప ట్రాక్లు. ఉప ట్రాక్ అంటే మీకు హీలింగ్ ఫేజు. ఒక్క నిమిషం ఉండండి, మీకు ఇది సబ్ ట్రాక్స్ అన్నట్టుగా సార్, మల్టిపుల్ సబ్ ట్రాక్స్. ఒక్క నిమిషం చెప్పనండి నన్ను, లేదా మీరు చెప్పండి. మీకు హీలింగ్ ఫేజు ఎలా జరుగుతుంది అంటే ఇదిగోండి, మీకు మామూలుగా మీకున్న బయాలజికల్ డిస్టర్బెన్స్ ఉంది చూసారా, ఇప్పుడు మనకు సిగ్నిఫికెంట్ బయాలజికల్ ప్రోగ్రామ్ వల్లనే కదా ప్రాబ్లం రావడం. అవును సార్. ఎస్. అది న్యాచురల్ గా ఏంది, దాని స్ట్రెస్ అది పోయింది అనుకోండి, అది పోయిందంటే ఫేజ్ లోకి వచ్చేస్తుంది. ఓకే. ఎస్ సార్. రైట్. సో అది ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట, పూర్తి అవ్వకుండా, హీలింగ్ స్టార్ట్ అవ్వకుండా మీరు మళ్ళీ అదే బాధ తీసుకొచ్చారు అనుకోండి, మీరు కట్టిన గడ్డి మెట్టు చాలలేదు, ఏమవుతుంది, జరుగుతున్న హీలింగ్ ప్రొలాంగ్ అయిపోతుందిగా, పొడిగించబడుతుంది కదా. ఎందుకంటే ఆ ప్రాబ్లం హీల్ అయితే గానీ ఇది స్టార్ట్ అవ్వదు. ఈ కాన్ఫ్లిక్ట్ ఫేజ్ 2 కనుక అయితే మీరు ఈ స్టేజ్కి వచ్చారనుకోండి, ఏది మీ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది, కాన్ఫ్లిక్ట్ అయిపోయి హీలింగ్ స్టార్ట్ అయింది. ఓకే, అది ఎండిపోతున్నది పుండు. అదే టైంకు మళ్ళీ ఇంకేదో ఇదే బాధ ఏదో ఒకటి స్టార్ట్ అయింది అనుకోండి, అది ఇక్కడ పూర్తి పొడిగింపబడుతుంది హీలింగ్ ఫేజ్. అక్కడ ఆగిపోతుందేమో కదా అది. అది ఆగిపోతుంది, ఇంక పొడుగు అవుతూనే ఉంటుందిగా. అవును, అంటే హీలింగ్ ఆగిపోతుంది. హీలింగ్ ఆగిపోయి డిలే అయిపోతుంది. అది డిలే. అదిగోండి, ఇప్పుడు మీకు ఇవన్నీ జరుగుతున్నాయి ఆ హీలింగ్ ఫేజ్ లో, ఈ మార్పులు అన్ని, సెల్లో మార్పు ఇవన్నీ, రైట్. అది పూర్తి ఆగిపోకుండా ఇది కాస్త పొడిగింపబడుతుంది. ఇంకా ఇది మళ్ళీ డ్యామేజ్ అయ్యి మళ్ళీ ప్రాబ్లం రిజాల్వ్ చేసుకొని మళ్ళీ ఇది అయ్యే లోపల మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ ఇది బిగిన్ అయిపోయింది. ఏది, కాన్ఫ్లిక్ట్, కొత్త కాన్ఫ్లిక్ట్ ఇంకోటి వచ్చింది. అది అర్థమైందా? ఇదిగోండి, ఈ కాన్ఫ్లిక్ట్ అయిపోవాల్సింది, ఈ కాన్ఫ్లిక్ట్ పొడిగింపు జరిగే కొద్దీ ఇది కూడా పొడిగింపబడుతుందిగా. దాన్ని హ్యాంగింగ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. హ్యాంగింగ్ కాన్ఫ్లిక్ట్. ఓకే, కొన్నేమో ఇంగ్లీష్ ఈజీగా ఉన్నాయి.
ఏమండి? కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఈజీగా ఉన్నాయి తెలుగు మీద. అదే సరే, తెలుగు ట్రాన్స్లేషన్ అంటే అట్నే ఉంటుంది. అక్కడ ఇంగ్లీషు తర్వాత మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అర్థమైంది కదండి? ఓకే. అర్థమైంది సార్. నెక్స్ట్ కంటిన్యూ. ఆలోచనలతో సంబంధం ఉన్న ప్రతి భావోద్వేగము నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ పాయింట్లతో సరిపోతుంది. ట్రిగ్గర్ పాయింట్గా వ్యవహరించిన తమ సమస్యలకు మూల కారణాలను ఎవరైనా ప్రశ్నించే వరకు తాము ఎంత లోతుగా ప్రభావితమయ్యామో పీజీలకు తెలియదు. స్పృహ పటం ప్రకారము ఫ్రీక్వెన్సీ చార్ట్ చిత్రం 2.0 మ్యాప్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే అది మీ ఎరుక ఎంతవరకు ఉంది అనేది. మీరు ఎక్కడ మీరు ఆపరేట్ చేయాల్సింది ఈ ఏరియాలో మినిమమ్. ఓకే, మీరు ఆపరేట్ చేయడం భయం కొద్దీ, అహంకారం కొద్దీ, లేదా కోరికల మధ్యలో ఇరుక్కొని ఉన్నారు, లేదా బాధల వల్ల. సో మీరు ఈ రేంజ్ లో కనుక ఉన్నారంటే మీకు ఆ పొడిగింపు జరుగుతూనే ఉంటుంది, అది హీలింగ్ కి రాదు. అంటే ఇప్పుడు కౌన్సిలర్ అడిగే వరకు పీజీకి కూడా తెలియదు వాళ్ళు ఏ స్టేజ్ దాకా ఎంత అది లోతుగా వాళ్ళకి తెలియజేయాలి కూలిపోయామని. కదా మనం. అవును సార్. అది ఎల్లో వరకు రావాలన్నమాట. అది రెడ్ ఆరెంజ్ వదిలేసి వెళ్ళు. చదవండి ఇంకా నెక్స్ట్. నిరంతర భయం మరియు అభద్రతతో గుర్తించబడిన మార్గరెట్ యొక్క భావోద్వేగ స్థితి ప్రతికూల భావోద్వేగాల వలయానికి దారితీసింది. దీంతో ఆమె శారీరక రుగ్మతలు తీవ్రమయ్యాయి. ఈ దుష్ప్రభావాలు సక్రియం కావటంతో అవి SBPలుగా మారాయి. మరియు మరియు ప్రతి సైడ్ ట్రాక్ అదే ప్రతికూల ఎక్స్ట్రా పొడిగించబడిన సైడ్ ట్రాక్ వల్ల ప్రతికూల ఆ, సార్ అది, పేరు జరపాలి. అదే భావోద్వేగానికి నిరంతరము పోరాటము లేదా విమాన ప్రతిస్పందన ప్రేరేపిస్తుంది. ఇది ఆమె రోగనిరోధక వ్యవస్థపై వడ్రంగి పెట్ట ప్రభావాన్ని సృష్టిస్తుంది. అవునా? అవును సార్. అది అంటే అది ఎప్పుడు పొడుస్తూ ఉంటుంది, మరి పొడుస్తూ ఉంటుంది. అంటే అది ఆ పుండు మానదు కదా, మానకుండా మళ్ళీ మళ్ళీ వస్తుంది. అది భయమే ప్రధాన కారణం. భయము అలర్జీలకి ప్రధాన మూల కారణంగా గుర్తించబడింది. ఇది కార్టిసోల్ స్థాయిలను పెంచడం ద్వారా రోగనిరోధక శక్తిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇది పోరాటము లేదా విమాన ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. ఆందోళన మరియు భయాందోళనల నుండి నిరంతరము ఒత్తిడి సంబంధాలలో విచ్ఛిన్నాలకు దారితీస్తుంది మరియు వైద్యం ప్రక్రియను నిరోధిస్తుంది. అభద్రతాభావము, మరణ భయము శరీరంతో మనకున్న అనుబంధానికి మూలము. ప్రతికూల ప్రతిచర్యలకు భయపడి ఆహారం తీసుకునేటప్పుడు చాలా అభద్రతా భావానికి గురైన మార్గరెట్ మరియు కిమ్ కేసులలో ఇది స్పష్టంగా కనిపించింది. మార్గరెట్ యొక్క కేసు ముఖ్యంగా తీవ్రంగా ఉంది. ఆమె భయము మరియు అభద్రత ఆమెను తన గదికి పరిమితం చేసింది. ఆమె ప్రయాణించలేకపోయింది లేదా సామాజిక పరిస్థితుల్లో పాల్గొనలేకపోయింది. ఒక్క నిమిషం మేడం. సార్, విమాన అనేది ఏంటి? ఒక్క నిమిషం కిందకి జరపండి. విమాన ప్రతికూలతలు. అదే ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ మేడం. మనకు అదే ఫైట్ అండ్ ఫ్లైట్ భయంలో అంటున్నా, ఉన్నప్పుడు భయం కొద్దీ భయం ఉన్నప్పుడు అవి రెండే కార్టిజాల్ విడుదల చేస్తుంది. ఇవి మీరు మార్చాలమ్మా సరిగ్గా అర్థమయ్యేటట్టు. విమాన ప్రతిస్పందన అనే వర్డ్ విమానం తీసేసి ఫైట్ పారిపోవడం ఆర్ రావాలి ఫ్లైట్, సార్. ఫైట్ ఆర్ అది ఫ్లైట్ పారిపోవడం. పెట్టండి. అంటే ఇప్పుడు మనం ఫైట్ ఆర్ ఫ్లైటా? ఫైట్ ఆర్ ఫ్లైట్. ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఎదుర్కోవడమో పారిపోవడమో. తెలుగులో పారిపోవడమో ఎదుర్కోవడమో రాయండి మేడం. అయితే అక్కడి నుంచి మీరు వినపడడం లేదు, సిగ్నల్ చాలా లోగా ఉన్నట్టు. నేను చదవమంటారా? చాలాసేపు నుంచి చదువుతున్నారు, కలిసిపోయారు. వాళ్ళ నెట్ కూడా అలసిపోయినట్టుంది.
నా నెట్ కాదు మేడం, వేరే మేడంది. చదవండి ఓకే, అయితే. ఇట్స్ ఓకే. మీరంటే ఓకే, లేదంటే చూద్దాం. లింబిక్ లింబిక్ వ్యవస్థపై వ్యవస్థపై భయం యొక్క ప్రభావం. భావోద్వేగ స్పందనల్లో లింబిక్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుంది. అమిగ్జాలా బెదిరింపులకు ప్రతిస్పందనగా మెదడుకు వేగవంతమైన సంకేతాలను లింబిక్ పంపుతుంది. అయితే అసోసియేషన్ అంటే సార్? అరుణ గారు మీ సిగ్నల్ సరిగ్గా ఉన్నట్లు వినపడ్డానులే. మీరు ఏందో మీది పాపం. మేడం, లింబిక్ వ్యవస్థ అని అడుగుతున్నారు సార్. మీ లింబిక్ లింబిక్ వ్యవస్థ అంటే అది అంటే మీ ఏంటి మీ సార్? బ్రెయిన్ లో ఒక పార్ట్ అది. ఓకే, ఓ, అయితే అసోసియేషన్ కార్టెక్స్ నిజమైన బెదిరింపులను తప్పుడు అలారముల నుండి వేరు చేయడానికి సహాయపడుతుంది. ఆ, విపరీతమైన భయం సంభవించినప్పుడు అసోసియేషన్ కార్టెక్స్ అధికంగా మారుతుంది. ఫలితంగా ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిజాల్ అధికంగా విడుదలవుతుంది. ఇది పోరాటం లేదా విమాన ప్రతిస్పందన అంటే ఫ్రైట్ ఆర్ ఫ్లైట్ ప్రేరేపిస్తుంది మరియు శరీరానికి ఈ హాని పదం బాగుంది. పోరాటము లేదా పారిపోవటం. ప్రతిస్పందన. ఆ, విమాన పారిపోవడం. ప్రతిస్పందన. అది విమానం తీసేసి పారిపోవడం పెట్టాలి. పారిపోవటం అని పెడతాం, బాగుంది. మరియు శరీరానికి హాని కలిగించే జీవరసాయన అసమతుల్యతను సృష్టిస్తుంది. కార్టిజాల్ యొక్క నిరంతర విడుదల ముఖ్యంగా తరచుగా భావోద్వేగ ట్రిగర్లకు ప్రతిస్పందనగా పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. తరచుగా మల్టిపుల్ కెమికల్ సెన్సిటివిటీ MCS-ను మరియు ఎన్విరాన్మెంటల్ ఇల్నెస్ EI వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. స్క్రోల్ చేయండి సార్. మార్గరెట్ విషయంలో ఆమె భయం ఆధారిత భావోద్వేగ ప్రతిస్పందనలు పదే పదే ఈ శారీరక మార్పులను ప్రేరేపించాయి. ఆమె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చాయి. ఆమె భావోద్వేగ స్థితిలో సైడ్ ట్రాక్ట్ SPలుగా మారాయి. వీటిలో ప్రతి ఒక్కటి పోరాటం లేదా పారిపోవటం స్థిరపరుస్తాయి. వ్యాధి మరియు అసమతుల్యత యొక్క చక్రాన్ని కొనసాగిస్తాయి. అంటే ప్రొలాంగ్ చేస్తాయి అన్నాం కదా. అదే ఆ వ్యాధి తగ్గనీయకుండా ఇది చేస్తుంది. హైపోథాలమస్ మరియు భయం ఆధారిత నమ్మక వ్యవస్థల పాత్ర. కార్టిజోల్ ఉత్పత్తితో సహా శరీరం యొక్క హోమియోస్టాటిస్ను సమతుల్యం చేసే హార్మోన్లను నియంత్రించడంలో హైపోథాలమస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరం ఒత్తిడికి గురైనప్పుడు హైపోథాలమస్ పిట్యూటరీ మరియు అడ్రినల్ గ్రంథులతో పాటు ఒత్తిడి ప్రతిస్పందనను నిర్వహించడానికి హార్మోన్ల విడుదలను నియంత్రిస్తుంది. మార్గరెట్ వంటి సందర్భాల్లో ఆమె అభివృద్ధి. స్క్రోల్ ప్లీజ్. చేసిన ఎక్కడున్నాము? పైన ఫస్ట్ లైన్ స్టార్టింగ్ మేడం. ఇక్కడ చేసిన భయం ఆధారిత నమ్మక వ్యవస్థలు తప్పుడు అంచనా మరియు హైపోథాలమస్లో పనిచేయకపోవడాన్ని ప్రేరేపించాయి. ఇది హార్మోన్ల అసమతుల్యత మరియు అధిక కార్టిజోల్ విడుదలకు దారితీసింది. ఈ తప్పుడు అంచనా ప్రతికూల నమ్మక వ్యవస్థలో పాతుకుపోయింది. మనం అందుకే కదా లాస్ట్ పాయింట్ అందులో డిలీట్ చేసేయండి మీ నమ్మక వ్యవస్థల్ని కూలంకషంగా అని ఇచ్చారు మనకి 7 పాయింట్లో. ఇది ఆమె తన గదిని విడిచిపెట్టడం ప్రమాదకరమైన మరియు అనవసరమైన పోరాటంగా భావించేలా చేసింది. భయంతో బలపడిన ఈ నమ్మక వ్యవస్థ ఆమె జీవితంలో ప్రహరీ గోడ ప్రభావాన్ని సృష్టించింది. మార్గరెట్ ఒక భావోద్వేగ అవరాధాన్ని నిర్మించుకుంది. ఇతరులను లోపలికి అనుమతించలేక తన సొంత గూడులో నివసిస్తుంది. స్వీయ రక్షణ యొక్క ఈ నమ్మకం భావోద్వేగ ఒంటరితనానికి దారితీసింది. ఇది ఆమె అలర్జీల శారీరక వ్యక్తీకరణను ప్రేరేపించింది. తప్పుడు నమ్మకాలు మరియు మేధోభయం యొక్క ప్రభావం. మార్గరెట్ యొక్క తప్పుడు నమ్మకాలు ముఖ్యంగా బాధ మరియు వైఫల్యం యొక్క అంచనా, మేధోపరమైన భయం ద్వారా నడిపించబడ్డాయి. ఈ ప్రతికూల ఆలోచనలు ఆమె అనుభవించిన భావోద్వేగ కల్లోలాన్ని కొనసాగించాయి. తన గదిని విడిచిపెట్టడం అనవసరమైన బాధకు దారితీస్తుందని ఆమె నమ్మకం వాస్తవికత గురించి అభిజ్ఞా వగ్రీకరణకు దారితీసింది. అక్కడ భయం ఆమె చర్యలను నిర్దేశించడం ప్రారంభించింది. భావోద్వేగ అవాంతరాలను ఎదుర్కొన్నప్పుడు చాలా మంది వ్యక్తులు అనుభవించే మేధోభయానికి
ఈ రకమైన తప్పుడు అంచనా లేదు తప్పుడు నమ్మకం మూలం. భయం మరియు ఆత్మ భయం యొక్క చక్రం. ఒక వ్యక్తి నిరంతర భయంతో మునిగిపోయినప్పుడు అది ఆత్మ భయానికి దారితీస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే లోతైన అస్తిత్వ భయం. ఈ రకమైన భయం వ్యక్తి యొక్క భావోద్వేగ మరియు శారీరక స్థితిని మాత్రమే కాకుండా వారి సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఆత్మభయం వ్యక్తికి మరియు వారి ఆధ్యాత్మిక సారం మధ్య ఒక డిస్కనెక్ట్ సృష్టిస్తుంది. ఇది తమతో, ఇతరులతో మరియు దైవంతో సంబంధాల విచ్ఛిన్నానికి దారితీస్తుంది. సో అది సోల్ పరంగా ఏడలేరు, మనుషుల్లోనూ కలవలేరు. అదే అంటే మీకు సెపరేషన్స్, 3 రకాల సెపరేషన్స్. ఒకటి భగవంతుడితోటి, ఒకటి మీతోటి, ఒకటి ఇతరులతోటి. ఏదో ఎవరితోనూ లేరు ఇంకా. అదే ఆ మూడిట్లోనూ ఆ 3 మనం మళ్ళీ కలుపుకోరావాలి, మార్పు రావాలంటే. ముందు డిలీట్ చేయించాలి సార్. ఆ నమ్మకాల వ్యవస్థ నుంచి పరిపూర్ణంగా తీసేయించాలి. అది మన భావోద్వేగాలు, షల్ ఐ రీడ్ సార్? మన భావోద్వేగాలు, భయాలు, ఇష్టాలు, నమ్మకాలను ఇవి ఎందుకు అండర్లైన్ అయి ఉన్నాయంటే ఇది నొక్కారంటే మీరు ఆ సెక్షన్కి వెళ్ళిపోతారు. అందుకు సరే, లేదు కాబట్టి ఇష్టాలు, నమ్మకాలను సుచేతన మనస్సు కలిగి ఉంటుంది. ఇవన్నీ ఉపచేతనలో విత్తనాలుగా నిల్వ చేయబడతాయి. ఈ విత్తనాలు మొలకెత్తడానికి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఒత్తిడి, గాయం లేదా అపరిష్కృత భావోద్వేగ నొప్పి ద్వారా అవి పెరుగుతాయి. అంటే మొక్కలకు నీళ్లు పోసినట్టుగా. మరియు భయం ఆధారిత భావోద్వేగ ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి. మార్గరెట్ వంటి సందర్భాల్లో ఇదే జరుగుతుంది. ఇక్కడ ఆమె నమ్మక ద్రోహం, గౌరవం లేకపోవడం మరియు అభద్రతాభావం శారీరక మరియు భావోద్వేగ అనారోగ్యాలుగా వ్యక్తమయ్యాయి. అపరిష్కృత భావోద్వేగ సమస్యల యొక్క ఈ విత్తనాలు ఎస్పీల అభివృద్ధికి దారితీస్తాయి. భయం మరియు భావోద్వేగ క్షోభ యొక్క నిరంతర చక్రాలను ప్రేరేపిస్తాయి. అయిన తర్వాత మీకు ఏ టాబ్లెట్ దేనికి వాడాలి అనేది ఒక టేబుల్ లాగా పెట్టారు. కానీ ఇక్కడ అది మీరు కొంచెం తెలుగులో కన్వర్ట్ చేసి ఒక్కొక్క దానికి ఈ ప్రొఫైల్కి ఏమిటి ఆమెకు మూల కారణం, ఏ టాబ్లెట్ ఇవ్వాలి, కామన్ సెన్స్, ఆబ్స్టకల్స్, తర్వాత అబ్సల్యూట్ గ్రోత్, అన్కండిషనల్ లవ్, ఇవన్నీ ఆమెకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ అన్నమాట దీంట్లో నుంచి బయటికి రావడానికి. ఓకే సార్. ఓకే సార్ మరి ఇప్పుడు ఆమె ప్రహరీ గోడ అని అంటున్నారు కదా, మనకి ఇప్పుడు వజ్ర కవచంలో కూడా మేడం అదే చెప్తారు కదా, టైగర్ లెసన్ గానీ స్కిన్ గానీ ఈ ప్రహరీ గోడ అనే చెప్తారు కదా మనకి. మరి ఎలర్జీ అంటే వజ్ర కవచం అంటే మీరు కూడా ఎక్కడ కట్టాలనో అక్కడ కట్టకుండా దాన్ని ఎలా వాడాలనో అలా వాడకుండా దాన్ని ఆపోజిట్ గా వాడుతున్నారు. ఎలర్జీ అంటే వజ్ర కవచమే మెయిన్ కదా సార్. వజ్ర కవచం, ప్రహరీ గోడ, టైగర్ లెసన్ ఇవన్నీ కూడా దీనికే వస్తాయి. ప్రహరీ గోడ అంటే ఆమె ఆలోచనలు ఆమె అక్కడే ఇంకా బయటకు రావటంలా, గోడ కట్టేసుకుంది అని. ఆమె తప్పుగా కట్టింది, ఆలోచనలకు కట్టాల్సింది ఆమె కట్టుకుంది అంతే. దాని నుంచి బయటకు తేవాలి. సో ఈ విధంగా ఒక్కొక్క సెక్షన్ కు సంబంధించినట్టు మనం ఆ క్వశ్చన్లని మ్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎలర్జీలకి షుగర్ కి సంబంధం లేదు కదా సార్, ఇది వేరే ఎలర్జీకి లేదు. మీరు రాసుకున్న క్వశ్చన్లకు దీనికి సంబంధం ఉండకపోవచ్చు, ఉండొచ్చు. లేదు, షుగర్ కి ఎలర్జీలకు కూడా ఉంటుంది సార్. ఉంటుందండి, ఖచ్చితంగా ఉంది. అంటే మెడిసిన్స్ ఎఫెక్ట్ వల్ల ఎలర్జీ వస్తుంది. అదొకటే ఆలోచనల వల్ల కూడా వస్తుంది. షుగర్ ఎక్కువైతే అలర్జీ వస్తుంది. షుగర్ ఎక్కువైతే వాళ్ళ స్కిన్ మీద ఈచింగ్లు, రకరకాల వెరైటీలు వస్తాయి. అవునవును, షుగరే ఎక్కువగా మనసు ప్రధానంగా వస్తుంది కాబట్టి, ఇది మనసు ప్రధానంగా వస్తుంది కాబట్టి రెండిటికి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. ఒక డాక్టర్ గారు బుక్ రాశారు సార్. ఏం రాశారంటే షుగర్ అనేది ఆయన తెనాల్లో డాక్టర్ దక్షిణామూర్తి గారిని, మంచి సీనియర్, చెదలబట్టిన దూలం వంటిది, ఏ మూల ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అన్నాడు ఆయన. కరెక్టే. అంటే ఇప్పుడు మనము ఇది ట్రాన్స్లేట్ చేసాం గాని
ఇది కనుక పూర్తిగా ట్రాన్స్లేట్ చేస్తే మీకు టాప్ క్లాస్ పుస్తకం వస్తుంది. అవును. అవును సార్. అంటే అన్నిటికీ మనసే కారణం కాబట్టి మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు వచ్చినా అది ఏదో ఒక పార్ట్ డ్యామేజ్ చేయడానికి స్టార్ట్ అయినట్టే ట్రైన్. ఇప్పుడు ఆ 12 కారణాలు అవసరంలా 12 మీకు వస్తాయి చూడండి పిక్చర్ లోకి. డయాబెటీస్ కు వస్తాయి. పర్టికులర్ ఒక్కొక్క పేషెంట్ కి 12 అక్కర్లా, కొన్ని ఉన్న చాలు దాని మీద పదే వెళ్ళిపోతాయి. పూర్తిగా వెళ్ళదు. పూర్తిగా అంటే మీరు కౌన్సిలర్ గా ఓ పేషెంట్ ని అర్థం చేసుకోవాలంటే 12 కావాలి. అవును. అది 12 వాళ్ళలో కావాలి. కొన్ని మాత్రమే ఉండొచ్చు, అవి మనకు టూల్స్ గా ఉపయోగపడతాయి అంతే. అది అదిను. ఇప్పుడు ఈ 12 ఆర్గాన్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కలవాలి. ఎందుకంటే ఏ ఆర్గాన్ తో ఏది ఇది అవుతుందో తెలియదు కాబట్టి మళ్ళీ గ్రూప్ డిస్కషన్స్ జరగాలి. అంతేగాని నా పెంక్రియాస్ నేను చేస్తాను, నీ కిడ్నీకి నువ్వు చేసుకో అంటే కుదరదు. నోట్లోకి పోయినప్పటి నుండి బయటకు వచ్చే వరకు అన్ని ఆర్గాన్లతో లింక్ ఉంది. అన్ని లింక్ ఉంది కాబట్టి అందరికీ లింక్ ఉంది ఇక్కడ. అంతేగాని నా ఆర్గాన్ నేను చూసుకుంటాను, నీ ఆర్గాన్ చూసుకో అంటే కుదరదు. ప్రతి పీజీ తోటి అందరం మాట్లాడాల్సిందేనేమో. అంతే 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 మేడం. అప్పుడు పీజీకి ఇంకా ఇవ్వడానికి బాగా తెలుస్తుంది. అందరూ కూర్చుని ఇదిగో నా పీజీకి ఇలా ఉంది కాబట్టి దీని ఏదై ఉండొచ్చు అనే డిస్కషన్ పెట్టినప్పుడు కొత్త కోణంలోంచి బయటపడతాయి అన్ని విషయాలు. ఎవరికి మేడం రోజు వాళ్ళు ఉంటారు. ఒక టైం పెట్టుకొని మళ్ళీ డిస్కషన్ చేసుకుందాం అంటుంది. అందుకే అసలు గ్రూప్ డిస్కషన్ లేనిదే ముందుకు జరగదు. అదే ముందు జరగదు. మనం జాయిన్ అయ్యి డిస్కస్ చేస్తే అసలు ఎందుకో ఇప్పుడు మనకి చంద్ర సార్ ఇచ్చినాక అందరూ ఏంట్రా బాబు ఈ గోళ, ఈ సైంటిఫిక్ ఇవన్నీ టర్మ్స్ అనుకున్నాం. ఎప్పుడైతే గ్రూప్ డిస్కషన్ మొదలెట్టామో ఎవరి పార్టీతో వాళ్ళు అనుసంధానించబడి కొంచెం ప్రేమ కలిగిందో, డిస్కషన్ మొదలెట్టిన తర్వాత ఒక లవ్ ఏర్పడిపోయింది. అమ్మయ్య ఇదేదో చాలా బాగుందిలే, ఈజీగానే చేయొచ్చు. అప్పుడు అర్థమైంది మేడం డిస్కషన్ పెట్టిన తర్వాత. అవును, డిస్కషన్ పెట్టినాక మనకు అర్థం అవటం మొదలు పెట్టింది. అర్థమైనాక ప్రేమ పుట్టింది. ఎవరి ఆర్గాన్ ఇప్పుడు మీ క్వశ్చన్లు పిహెచ్డి లెవెల్ చెప్తున్నారు అనుకున్నాను నేనైతే ఫస్ట్ లో. పిహెచ్డి లెవెల్ తీసుకొచ్చి మనం చెప్తున్నారేంటి అని. వరల్డ్ లో ఉన్న రీసెర్చ్ అంతా పట్టుకొస్తున్నారు సార్, ఇదేంటి బాబురా ఇది ఎక్కడ చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు భలే అనిపిస్తుంది. ఇప్పుడు అసలు మన తలదన్నే వాళ్ళు ఉంటారు దీన్ని సరిగ్గా బయటకు తీసుకొస్తే. పడిపోదాం. ఇప్పుడు మనం దీన్ని సరిగ్గా తయారు చేస్తే ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇటువైపే తిరగాలి. ఇప్పుడు మీకు చూపిస్తా వాళ్ళ మొట్టమొదట వాళ్ళు ఇచ్చిన కమెంట్లు తెలుగులో మార్చి మీకు చూపిస్తా. ఒక్క నిమిషం. నాకైతే ఇది పిహెచ్డి లెవెల్లో చేసి సబ్జెక్ట్ కనుక మీరు తీసింటే ఇప్పుడు పిహెచ్డి మీరు చేయొచ్చు సార్ మంచిగా. మనం ఏమన్నా డిప్లొమా ఉందేమో చేద్దాం, దానికి అనుసంధానంగా డిగ్రీ కూడా వస్తుంది. మా దగ్గరికి క్యాన్సర్ పేషెంట్లు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు అర్థమైంది సార్. అర్థమైందా? బాబు నందగులు ఎవరన్నా కానీ ఎప్పుడన్నా కానీ ఖచ్చితంగా క్యాన్సర్ పేషెంట్ అనేవాడు నా దగ్గరికి వస్తున్నాడు. అసలు ఇదేంటి క్యాన్సర్ అనేది మనం అలా మైండ్ లోనే లేదు కదా, ఆలోచన నేను దానికి కౌన్సిలింగ్ చెయ్యను కదా, వీళ్ళు ఎందుకు నా దగ్గరికి వస్తారు. మొన్న కూడా ఒక పేషెంట్ ఒక ఆయన వచ్చాడు, 11 days వర్క్ షాప్ చూస్తాను, ఆయన క్యాన్సర్ అట, చదువు లేదట, 11 days వర్క్ షాప్ వచ్చాడు. ఇదిగోండి ఇది ఏంది ఇది, ఒక్క నిమిషం. ఫైల్ సేవ్ యాజ్ కాదు ఇది ఎందుకు వచ్చింది తెలుగు, రైట్, ఓకే. ఇది ఒకసారి ఎవరన్నా ఒక్క నిమిషం. ఫైల్ సేవ్ యాజ్ పీడిఎఫ్ సేవ్. చదవండి. పెట్టండి సార్, పెట్టలేదు మీరు. జస్ట్ ఇది 15 నిమిషాల్లో చదివేస్తారుగా ఈ 10 పేజీలు.
ఉమ్. 3:20 అయింది. మేము రెడీ, మీరు మీ టైం చూసుకోండి. పర్వాలేదు, నాకు 3:50 వరకు సర్దుతాలే ఇవాళ. మార్చు గుర్తింపులు. ఈ పని పూర్తి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాం. ముందుగా 4 ప్రముఖ సమీక్షకులు డాక్టర్ వామన్ షెనాయ్, డాక్టర్ జగదీష్, డాక్టర్ లక్ష్మీ లకాడే గారికి, డాక్టర్ మైథిలి గుర్రం గారు వారి అమూల్యమైన అంతర్దృష్టులు, నిర్మాణాత్మక ఫీడ్బ్యాక్ మరియు సమగ్ర మూల్యాంకన కోసం వారి నైపుణ్యం మరియు మార్గదర్శకత్వం ఈ పని యొక్క నాణ్యతను బాగా పెంచాయి. మరియు ఈ ప్రక్రియకు ఇందులో ఈ మైథిలి గుర్రం అనే పేరు వచ్చింది. ఆవిడ అక్కడ అలర్జీ స్పెషలిస్ట్ US లో. సో ఆవిడ సలహా తీసుకున్నారు కాదు, అంతా రాసిన తర్వాత ఆవిడ చేత రివ్యూ చేయించాం. ఓకే, చదవండి. వారి నైపుణ్యం మరియు మార్గదర్శకత్వం ఈ పని యొక్క నాణ్యతను బాగా పెంచాయి. మరియు ఈ ప్రక్రియకు వారు అంకితం చేసిన సమయం మరియు కృషికి మేము చాలా కృతజ్ఞులము. స్క్రోల్ చేయనుంటే మా SPT గురువులు డాక్టర్ జీకే గారికి కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చంద్రమదాలి మరియు శ్రీ రామకృష్ణ కొండపల్లి వారి అచంచలమైన మద్దతు మరియు అసాధారణ సంస్థాగత నైపుణ్యాలకు ఈ ప్రాజెక్టును సులభతరం చేయడానికి మరియు దాని సజావుగా పురోగతిని నిర్ధారించడానికి వారి నిబద్ధత దాని విజయానికి దోహదపడింది. సంపూర్ణ వైద్యం మరియు స్వీయ అవగాహన కోరుకునే అభ్యర్థులకు ఈ పుస్తకం ఒక విలువైన వనరుగా ఉపయోగపడుతుంది. చర్చించిన భావనలు, ముఖ్యంగా స్పిరిచువల్ టాబ్లెట్స్, GNM వంటి ప్రత్యామ్నాయ వైద్యం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఎందుకంటే అవి మనసు శరీర సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి మరియు సాంప్రదాయ మందులపై ఆధారపడకుండా ఆరోగ్యాన్ని సాధించడానికి ఒక మార్గాన్ని అందిస్తాయి. ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ దృక్పథాలను సమ్మిళితం చేయటం ద్వారా ఈ పని వ్యక్తులు వారి ఆరోగ్యం మరియు శ్రేయస్సును చూసుకునేలా శక్తివంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకుంది. స్క్రోల్ చేయండి. చివరగా మా సహోద్యోగులు, స్నేహితులు మరియు కుటుంబంతో సహా ఈ ప్రయాణం అంతటా మాకు మద్దతు ఇచ్చిన వారందరికీ మా కృతజ్ఞతలు. శుభం భూయాత్. అంతేనండి. అంతే, ఇంకా ఉన్నాయండి. ఇది అక్కర్లేదు, ఇక్కడ నుంచి నెక్స్ట్ చదవమంటారా? చదవండి. పీఠిక. ఆధ్యాత్మిక మాత్రలతో మా ప్రయాణంలో ఆధ్యాత్మిక మాత్రల నుండి ఎన్నో విలువైన భాషలను నేర్చుకునే అవకాశం మనకు లభించింది. ఈ అంతర్దృష్టులు మనస్సు మరియు శరీరం మధ్య పరస్పర చర్య, ప్లాసిబో ప్రభావం యొక్క లోతైన ప్రభావం మరియు సంపూర్ణ శ్రేయస్సును సాధించడంలో ఆధ్యాత్మిక పెరుగుదల యొక్క ప్రాముఖ్యత గురించి మన అవగాహనను గణనీయంగా పెంచాయి. ఈ పుస్తకం అలర్జీలను బేస్లైన్గా ప్రత్యేకంగా దృష్టి సారించే ఇతరులతో ఈ అభ్యాసాల సంక్షిప్త సంస్కరణ పంచుకోవడానికి ఒక వినయపూర్వక ప్రయత్నం. ప్లాసిబో ప్రభావం యొక్క ప్రాముఖ్యత మరియు శక్తిని హైలైట్ చేయడం ద్వారా వైద్యం మరియు స్వీయ అన్వేషణ కోసం దాని సామర్థ్యాన్ని అన్వేషించడానికి పాఠకులను ప్రేరేపించాలని మేము ఆశిస్తున్నాం. అదనంగా స్థితిస్థాపకత, అంతర్గత శాంతి మరియు తనతో మరియు ప్రపంచంతో లోతైన సంబంధాన్ని పెంపొందించడంలో ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క కీలక పాత్రను ఈ రచన నొక్కి చెబుతుంది. స్క్రోల్ చేయండి సార్. ఈ భావనలను అందుబాటులో ఉంచడం మరియు ఆచరణాత్మకం చేయటం ఆరోగ్యం, బుద్ధిపూర్వకత మరియు ఆధ్యాత్మిక సంతృప్తి వైపు వ్యక్తులు వారి సొంత ప్రయాణాలను ప్రారంభించడానికి వీలు కల్పించడం మా ఉద్దేశం. ఈ ఆలోచనల ఏకీకరణ పరివర్తనాత్మక అనుభవాలకు దారితీస్తుందని మరియు మరింత సమతుల్యమైన మరియు సామరస్యపూర్వక జీవితం వైపు అర్థవంతమైన అడుగులు వేయడానికి పాఠకులను శక్తివంతం చేస్తుందని మేము నమ్ముతున్నాం. తమ మార్గాల్లో స్పష్టత, స్వస్థత మరియు ప్రేరణను కోరుకునే వారికి ఇది ప్రతిధ్వనిస్తుందని నమ్మి మేము ఈ రచనను చాలా ఆశతో మరియు వినయంతో అందిస్తున్నాం. రైట్. సో దీని తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇదే అన్నమాట. ఇదేంది ఇది? ముందు మాట. ఇదే ముందు మాట. అంకిత భావం, చిత్తశుద్ధి, ఆధ్యాత్మిక ఎదుగుదల పట్ల అభిరుచిని ప్రతిబింబించే ఈ రచనకు ముందు మాట రాయడం నాకు ఎనలేని ఆనందాన్ని, కృతజ్ఞతను ఇస్తుంది.
అటువంటి నిబద్ధత మరియు నమ్మకమైన విద్యార్థులకు సెషన్లను సులభతరం చేసే గౌరవం నాకు లభించింది. నేర్చుకోవాలనే వారి ఆతృత మరియు జీవితంలోని లోతైన అంశాలను అర్థం చేసుకోవడంలో వారి అచంచలమైన నిబద్ధత నుండి నేను నిరంతరం ప్రేరణ పొందాను. ఈ పుస్తకం ప్లాసిబో ప్రభావం యొక్క ప్రాముఖ్యత మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క ప్రయాణం, ఆధ్యాత్మిక జ్ఞానంతో అలర్జీలు నయం చేయటం గురించి అంతర్దృష్టులను అందించే ఆధ్యాత్మిక మాతల యొక్క లోతైన ప్రభావానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది సంక్షిప్తమైన మరియు లోతైన వనరు. ఇది సంవత్సరాల అభ్యాసం మరియు భాగస్వామ్య జ్ఞానాన్ని నిక్షిప్తం చేస్తుంది. ఇది విస్తృత ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయాణాన్ని ప్రారంభించే వారికి ఈ రచన వైద్యం, అవగాహన మరియు స్వీయ అన్వేషణకు ఒక దిక్సూచిగా ప్రకాశవంతమైన మార్గంగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. దాని సృష్టిలో ఉన్న అదే చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని ఇది ప్రేరేపిస్తుంది. చంద్రమోదాలి సార్, ఇది మీరే అనుకున్నాను సార్ బిగినింగ్ లోనే. నాదే. అదే బిగినింగ్ లో మీదే అనుకున్నాను. అవును. ఇదేమో కొండపల్లి. చదవండి. ఆధ్యాత్మిక మాటలను అన్వేషించే ప్రయాణం నిజంగా పరివర్తనాత్మక అనుభవం. దాని జ్ఞానాన్ని పరిశోధించిన వారికే కాదు, అంకిత భావం గల అభ్యాసకులకు మార్గనిర్దేశం చేసే మరియు మద్దతు ఇచ్చే భాగ్యం ఉన్న మనలో కూడా అచంచల చిత్తశుద్ధితో ఈ మార్గంలో పయనించిన విద్యార్థుల కృషి, అంకిత భావం, విధేయతకు హృదయపూర్వక ప్రశంసలు ఈ ముందు మాట. ఆధ్యాత్మిక మాటల యొక్క లోతైన పాఠాలను అర్థం చేసుకోవడంలో వారి నిబద్ధత స్ఫూర్తిదాయకమైనది మరియు వినయపూర్వకమైనది. వారి ఎదుగుదలను, స్థితిస్థాపకతను, బోధనలను విశాల హృదయాలతో స్వీకరించడానికి సుముఖత చూపడం గౌరవంగా ఉంది. స్వీయ అవగాహన మరియు ఆధ్యాత్మిక సుసంపన్నత దిశగా వారి ప్రయాణాలకు సహాయపడటానికి మరియు దోహదం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞుడిని. ఈ పుస్తకం సంపూర్ణ ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి లోతైన అవగాహన కోసం కృషి చేసే సమాజం యొక్క సమిష్టి కృషి మరియు భాగస్వామ్య దార్శనికతను ప్రతిబింబిస్తుంది. అంకిత భావంతో ఈ పనిని సుసాధ్యం చేసిన విద్యార్థులకు ఈ అర్థవంతమైన ప్రయత్నంలో భాగం కావడానికి నన్ను అనుమతించినందుకు ధన్యవాదాలు. ఇది రామకృష్ణ గారు. తర్వాత ఇది ఎవరు? ఇది మన జీకే సారా? జీకే సార్ చదవండి, ఆయన ఏం రాశారు. మా విద్యార్థుల అంకిత భావం, మేధస్సు మరియు అభిరుచికి నిదర్శనంగా ఈ అద్భుతమైన థీసిస్ను నేను ఎంతో గర్వంగా మరియు ఆనందంతో సమర్పిస్తున్నాను. ఈ రచన వారి ప్రయాణంలో వారు స్వీకరించిన అభ్యాసం, పరిశోధన మరియు విమర్శనాత్మక ఆలోచన యొక్క లోతుకు ప్రకాశవంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇక్కడ అన్వేషించబడిన విషయం లోతైనది మరియు పరివర్తనాత్మకమైనది. ఆధ్యాత్మిక టాబ్లెట్లు మరియు అలర్జీల మధ్య సంక్లిష్టమైన సంబంధాన్ని ఆలోచింపజేసే మరియు అంతర్దృష్టి కలిగించే విధంగా వెలుగులోకి తెస్తుంది. ఈ సంస్థకు అధిపతిగా ఈ సిద్ధాంతానికి జీవం పోయటానికి అవిశ్రాంతంగా కృషి చేసిన మా విద్యార్థులు, మార్గదర్శకులు మరియు కంట్రిబ్యూటర్ల అచంచల నిబద్ధతను చూసే భాగ్యం నాకు లభించింది. వారి సమిష్టి కృషి, కుతూహలం మరియు సాంప్రదాయిక స్క్రోల్ చేయండి సార్. ఇక్కడి నుంచి సాంప్రదాయక దృక్పథాలను సవాలు చేయగల సామర్థ్యం ఫలితంగా విద్యాపరంగా ముఖ్యమైనదే కాకుండా లోతైన అర్థవంతమైన రచనకు దారితీసింది. కేస్ స్టడీస్, నిజ జీవిత అనుభవాలు మరియు ఆధ్యాత్మిక అంతర్దృష్టుల ఏకీకరణ ఈ పరిశోధనలో చర్చించిన సవాళ్లను అర్థం చేసుకోవడానికి మరియు పరిష్కరించడానికి సమగ్ర విధానాన్ని ప్రదర్శిస్తుంది. ఈ విశుద్ధ బ్యాచ్ విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపకులకు, సలహాదారులకు, ముఖ్యంగా శ్రీ చంద్రమోదాలి గారికి మరియు ఈ ప్రయత్నానికి మార్గదర్శకత్వం వహించిన మరియు మద్దతు ఇచ్చిన బృందంలోని ప్రతి సభ్యుడికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ప్రోత్సాహం, నైపుణ్యం ఈ పని శరీరాన్ని ఈనాటి స్థితికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. అన్నిటికీ మించి విద్యార్థుల పట్టుదల, కొత్త దృక్పథాల పట్ల వారి బహిరంగత మరియు జ్ఞానం, అనుభవం మరియు ఆధ్యాత్మికతను ఒక బలీయమైన కథనంగా అల్లగల వారి సామర్థ్యాన్ని నేను గుర్తిస్తాను. ఈ థీసిస్ కేవలం అకాడమిక్ అచీవ్మెంట్ మాత్రమే కాదు, ఇది వారి ఎదుగుదల, అంకిత భావం మరియు ఈ రంగానికి అర్థవంతంగా దోహదపడే సామర్థ్యానికి ప్రతిబింబం.
ఈ రచన భావి పండితులకు అభ్యాసకులకు ప్రేరణగా ఈ ముఖ్యమైన అంశాలపై లోతైన అన్వేషణ మరియు అవగాహనను ప్రోత్సహిస్తుంది. ఈ మైలురాయిని అందుకున్న టీం మొత్తాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ, ఎంబీబీఎస్, ఎంపీహెచ్, ఫినిక్స్, యూకే స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్. తర్వాత ఇది డాక్టర్లు రాశారు. చదవండి. ఓకే, మీరు చెప్పలేదని చదవలేదు. సమీక్షకుల వ్యాఖ్యలు మార్చు. ఈ థీసిస్ చాలా సమాచారాత్మకమైనది మరియు ఒక ప్రత్యేకమైన మరియు ఆలోచన రేకెత్తించే అంశంపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. ఈ విషయం తెలియని వ్యక్తిగా నాకు ఇది ప్రత్యేకంగా జ్ఞానోదయం కలిగించింది. కొంతమంది వ్యక్తుల దీర్ఘకాలిక అలర్జీలతో ఎందుకు బాధపడుతున్నారో మరియు సాంప్రదాయ వైద్య చికిత్సలు ఎల్లప్పుడూ ఎందుకు విజయవంతం కాకపోవచ్చని ఇది సమర్థవంతంగా వివరిస్తుంది. ఈయన అక్కడ ప్రాక్టీస్ చేసే ఒక డాక్టర్. అవును, అది అర్థమైపోతుంది వాళ్ళు చేసే భావజాలంతో. ఈ కేస్ స్టడీస్ వాడకం ఈ థీసిస్ యొక్క గణనీయమైన బలం. అవి అలర్జీ ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే సవాళ్లకు ప్రామాణిక ఉదాహరణలుగా పనిచేస్తాయి మరియు ఆధ్యాత్మిక విధానాలు నివారణకు ఎలా దారితీస్తాయో ప్రదర్శిస్తాయి. కేస్ స్టడీస్ విశ్వసనీయతను జోడిస్తాయి మరియు పాఠకులను ఆచరణాత్మక స్థాయిలో సబ్జెక్టుతో కనెక్ట్ కావడానికి అనుమతిస్తాయి. నెక్స్ట్ అండి. పరివర్తనాత్మక విధానాన్ని సంక్షిప్తీకరించే మరియు వివిధ ప్రొఫైల్స్ గురించి వివరించే సెక్షన్ ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది పాఠకుడిపై చెరగని ముద్ర వేస్తూ థీసిస్లో చిరస్మరణీయమైన కీలకమైన భాగంగా పనిచేస్తుంది. థీసిస్ బాగా పరిశోధించబడింది మరియు అంతర్దృష్టితో ఉన్నప్పటికీ దాని పఠనీయత మరియు సమన్వయాన్ని పెంచడానికి చిన్న సమస్యలను పరిష్కరించవచ్చు. కేస్ స్టడీస్లో పునరావృతం థీసిస్ బహుళ రచయితల రచనలు కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే 3 కేస్ స్టడీస్పై దృష్టి పెడతాయి. ఈ విధానం విభిన్న దృక్పథాలను అందిస్తున్నప్పటికీ ప్రజెంటేషన్ కొద్దిగా పునరావృతమయ్యే క్షణాలు ఉన్నాయి. కేస్ స్టడీస్ ఎలా అన్వేషించబడతాయో సూక్ష్మమైన వైవిధ్యాలను పరిచయం చేయటం పాఠకుల నిమగ్నతను మరింత మెరుగుపరుస్తుంది. రచనల విభజన, స్పష్టత, ప్రవాహాన్ని మెరుగుపరచడానికి ప్రతి రచయిత రచనలను వేరువేరు విభాగాల్లో ప్రదర్శించడం సహాయపడుతుంది. ఇది పాఠకులకు దృక్పథాల మధ్య పరివర్తనను అనుసరించడం సులభతరం చేస్తుంది. కొన్నిసార్లు రచనల కలయిక కథనాన్ని కొంచెం తక్కువ అంతరాయం కలిగించేలా చేసింది. అయినప్పటికీ ఇది పని యొక్క మొత్తం నాణ్యతను గణనీయంగా తగ్గించదు. అంటే ఏంటి సార్ అది? కొన్నిసార్లు రచనల కలయిక అయితే ఇంకా ఇది ప్రొఫెసర్ ఈయన రాసిందేమో, డాక్టర్ నవల రచయితలు రాసినట్టు ఈయన IIM లో రిటైర్ అయిన ప్రొఫెసర్, 84 ఏళ్ళు ఈయనకి. ఆయన రాసింది అదే నవల రాసినట్టు కొంచెం లేదా అందులో నవల కొంచెం రాసినట్టు కొంచెం లేదా కొంచెం లిమిటేషన్ ఉంది. ఆ అదే లిమిటేషన్ ఉన్నా అక్కడే కూడా ఆగాను సార్. నేను ఆ లిమిటేషన్ దగ్గరే నేను ఆగాను. ఏంటి ఆయన అవును, ఇలా రాశారు? ఇది అక్కర్లేదు లేదా, అందులో కొంత లిమిటేషన్ ఉంది. అయినా కూడా వాళ్ళు కాన్సెప్ట్ స్టూడెంట్స్ గా చాలా బాగా తీసుకొచ్చారు అని పెట్టాడు ఆయన. ఇది చదవండి. ఇది డాక్టర్, ప్రాక్టీస్ డాక్టర్. ఇది ఎవరు? ఇది వామన్ షెనాయ్. ఈయన అక్కడ వామన్ షెనాయ్. ఈయన డాక్టర్. ఈ థీసిస్ గణనీయమైన స్థాయి నాణ్యత మరియు లోతును ప్రదర్శిస్తుంది. సమగ్ర పరిశోధన పట్ల విద్యార్థుల అంకిత భావాన్ని మరియు బ్రాండెడ్ ప్రొఫెషనల్ పనిని ఉత్పత్తి చేసే వారి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇవ్వబడిన అంతర్దృష్టులు ఆలోచన రేకెత్తించేవి మరియు ప్రభావవంతమైనవి. విషయ రంగానికి గణనీయంగా దోహదపడే కొత్త దృక్పథాలను అందిస్తాయి. కేస్ స్టడీస్ మరియు ఆచరణాత్మక ఉదాహరణలను చేర్చడం పరిశోధన యొక్క ఔచిత్యం మరియు ప్రామాణికతను పెంచుతుంది. ఏదేమైనా ఒక చిన్న పరిశీలన ఏమిటంటే రచనా శైలి విభాగాల్లో కొద్దిగా మారుతుంది. బహుశా వేర్వేరు రచయితల రచనల వల్ల కావచ్చు. ఇది వైవిధ్యమైన దృక్పథాలను తీసుకొస్తున్నప్పటికీ ఇది అప్పుడప్పుడు మొత్తం సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ థీసిస్ చాలా ఉండండి, ఇది వెతుక్కుంటున్నాను. మెరిసే మరియు ప్రశంసనీయమైన అకాడమిక్ విజయంగా మిగిలిపోయింది. వామన్ షెనాయ్ డాక్టర్. దాని తర్వాత ఇది
ఈవిడ లక్ష్మీ లక్కాడే, పూణేలో డాక్టర్ ఈవిడ. ఓకే, అదే అలర్జీ డాక్టర్ అన్నారుగా, ఈవిడేనా? ఆహా, ఈవిడ కాదు, ఈవిడ తర్వాత గుర్రం. ఓకే, ఈవిడెవరు లక్ష్మి అంటే? లక్ష్మీ లక్కాడే మన స్పిరిచువల్ టాబ్లెట్స్ నాతో పాటు చేసింది ఆవిడ. ఓకే. లక్ష్మీ తాళంక. ఆహా, లక్ష్మీ లక్కాడే. ఓకే, ఆవిడ స్పిరిచువల్ ప్రాక్టీస్ టాబ్లెట్స్. డాక్టర్, చాలా పెద్ద ఓకే, డాక్టర్ ఓకే, పూణేలో. ఓకే. స్పిరిచువల్ టాబ్లెట్ లో టీచర్ గా ఈ థీసిస్ లో నా విద్యార్థులు సమర్పించిన ఆకర్షణీయమైన పని చూసి నేను పులకించిపోయాను మరియు ఆహ్లాదకరంగా ఆశ్చర్యపోయాను. ఇంతటి ఆకట్టుకునే రచనకు దోహదపడిన ఆలోచన, పరిశోధన, కృషి నన్ను ఎంతగానో కదిలించాయి. సమస్యలు, సంభావ్య తీర్మానాలు మరియు ముఖ్యంగా నాకు ఇష్టమైన భాగాన్ని హైలైట్ చేసే విభాగాలు, ఆధ్యాత్మిక టాబ్లెట్లు ఈ సవాళ్ళను ఎలా పరిష్కరిస్తాయి అసాధారణంగా బాగా వ్యక్తీకరించబడ్డాయి. స్క్రోల్ ప్లీజ్. మరియు ప్రభావవంతంగా ఉన్నాయి. ఈ రచనను సమీక్షించడానికి ఎంపిక కావటం ఒక అదృష్టం మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడిని. స్వల్ప మెరుగుదల నుండి ప్రయోజనం పొందగల ఒక ప్రాంతం, వేరువేరు ప్రొఫైల్స్ వివరించే విభాగం, రోగుల భావోద్వేగ మరియు మానసిక కోణాల గురించి కొంచెం వివరంగా జోడించటం, వారి పరిసరాల్లో వారు ఎలా లోతుగా కలిసిపోయారు మరియు మనసును విచ్ఛిన్నం చేసిన లక్షణాలు కథనానికి మరింత లోతును జోడిస్తాయి. ఏదేమైనా ఈ థీసిస్ ప్రశంసనీయమైన ప్రయత్నం మరియు విద్యార్థులు వారి ఆలోచనాత్మక మరియు అర్థవంతమైన సహకారానికి నేను అభినందిస్తున్నాను. డాక్టర్ లక్ష్మీ లకాడే. ఇది ఆవిడ చెప్పిన డాక్టర్ గుర్రం. గుర్రం. ఈ ప్రదర్శన నిజంగా అద్భుతమైనది. ఈ పరిస్థితులకు కారణమైన ప్రతి సంభావ్య కారకం యొక్క అద్భుతమైన మరియు వివరణాత్మక అన్వేషణను అందిస్తుంది. ఇది చేతిలో ఉన్న సమస్యలపై సమగ్రమైన మరియు అంతర్దృష్టితో కూడిన విశ్లేషణను అందిస్తుంది. మల్టిపుల్ కెమికల్ సెన్సిటివిటీ MCIS అంశం ముఖ్యంగా బాగా కవర్ చేయబడింది. కొంతమంది రోగుల్లో రోజువారీ పదార్థాల్లో కనిపించే తక్కువ స్థాయి రసాయనాలకు గురి కావటం వల్ల MCS సంభవిస్తుంది. ఏదేమైనా ఇది వివాదాస్పద అంశంగా మరియు మిగిలిపోయింది మరియు ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. చాలా మంది ప్రొవైడర్లు అంతర్లీన అనారోగ్యం, వైద్య లేదా మానసిక స్వభావం కలిగి ఉందా అని ప్రశ్నిస్తారు. తరచుగా ఈ లక్షణాలను ఆందోళనకు ఆపాదిస్తారు. ఈ థీసిస్లోని MCH చర్చలో కూడా ఈ దృక్పథం ప్రతిబింబిస్తుంది. అదే ఆందోళన మెడికల్ ఒపీనియన్ అన్నమాట అక్కడ ఉన్న వాతావరణం. అదేలే, దాన్ని మనం ఇచ్చేసామని అంటే వాళ్ళు ఏంటంటే జస్ట్ టచ్ చేసి వదిలేస్తారు. ఏమంటారంటే మీకు మానసికంగా ఏమైనా ఆందోళన ఉందా, మీ కుటుంబంలో ఏమైనా ఉందా అంటారు, వదిలేస్తారు అని వదిలేస్తారు. అది ఇచ్చినట్టుంది ఆవిడ అక్కడ. ఆందోళన మరియు భయానికి జీవ ప్రతిస్పందనలపై అందించిన సమాచారం అసాధారణంగా ఖచ్చితమైనది మరియు బాగా వ్యక్తీకరించబడింది. ప్రజెంటేషన్ యొక్క మొత్తం లోతును పెంచుతుంది. నాకు ప్రత్యేకమైన ఒక అంశం ఆధ్యాత్మిక మాత్రలు అనే భావన. థీసిస్ చదివే ముందు నాకు ఈ ఐడియా తెలియదు. ఇది వ్యాధుల యొక్క మూల కారణాలను అన్వేషించడంలో ఆకర్షణీయమైన మరియు లోతైన దృక్పథాన్ని అందిస్తుంది. ఈ విధానం నాకు ఆసక్తికరంగా అనిపించినప్పటికీ నేను ఈ ప్రాంతంలో బాగా ప్రావీణ్యం పొందలేదు మరియు దానిపై మరింత వ్యాఖ్యానించడానికి ఉత్తమ వ్యక్తి కాకపోవచ్చు. దయచేసి ఈ భాగంలో నా పరిమిత ఫీడ్బ్యాక్ను క్షమించండి. మొత్తం మీద ఇంత సమగ్రమైన, చక్కగా సమర్పించిన థీసిస్ను సమీక్షించే అవకాశాన్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. డాక్టర్ మైథిలి గుర్రం. ఈవిడ ఇప్పుడు నేర్చుకుంటారట స్పిరిచువల్ టాబ్లెట్స్. వెరీ నైస్. అందరు రావాలి, ఒకళ్ళేంటి అలా ఇది ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా అక్కడ ఈ డయాబెటీస్ మేనేజ్మెంట్ సెషన్ కి 7 మంది డాక్టర్లు అందులో. ఇక్కడ కూడా పెట్టాలి సార్. అందరూ డాక్టర్లే రావాల్సింది ఇప్పుడు నేర్చుకోవాల్సింది. వస్తారు. ఆహా, మన గ్రూప్ లో ఒక్కళ్ళు కూడా లేదు సార్, పెట్టాలి. వాళ్ళని తీసుకొని వస్తాను అన్నారు కదా. ఆవిడే డ్రాప్ అయిపోయింది. ఎవరు? అనిల మేడమా? మల్లేశ్వరి పంపించండి. అనిల మేడం కు పంపించి ఆవిడ చేరతారా అని అడగండి. సరే సార్.
అది సో సూపర్ ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ విధంగా ప్రొఫైల్స్ డయాబెటీస్ తీసుకురావాలి. ఏందమ్మో వాళ్ళు L1 వాళ్ళు, మీరంతా L2 పూర్తి చేసిన వాళ్ళు చాలా మంది ఇక్కడ. పూర్తి చేయలేదు అది సార్, రాసింది L1 వాళ్ళు. L2 గోయింగ్ ఆన్. చాలా సుప్రియ పూర్తి చేసేసింది, కాదని చెప్పమానండి. ఏంటి హిందీలో చేసి ఉంటది అయితే, మేము తెలుగు వాళ్ళం హిందీలో కదా, చేశాను సార్. హిందీలో చేసి ఉంటది. హిందీలో హిందీలో చేశాను సార్ నేను. మరి మీరు మల్టిపుల్ అండి, మేమేదో మామూలు వాళ్ళం. అయ్యో మల్టిపుల్ ఏంటి, వన్ నన్నేమో హిందీ ఇంగ్లీష్ తెలుగు మూడిట్టే ఉంటారు. తప్పలేదు. నేను ఎప్పుడన్నా వింటా గానీ మనం కాదు. కాదు, నన్నేమో నీకు L2 లేదని చెప్పేశారు జీకే సార్. మీరే టీచర్ లాగా వచ్చి మీరు L2 చెప్పడం ఏంటి సార్? మీరు చెప్పేసి మళ్ళీ L2 చెప్తా అంటారు. అంటే టీచర్ మీరు ఆ స్థాయి కన్నా ఎక్కువ అనుకున్నారేమో సార్. కాదు, టీచర్ గా వచ్చేసి నేను స్టూడెంట్ అవుతానంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? అదే L2 కన్నా ఎక్కువ అనుకున్నారేమో, అందుకే వద్దన్నారు. అది సరే, ఓకే. ఇంకా నా నెక్స్ట్ సెషన్ టైం అవుతున్నారు, నేను అక్కడికి వెళ్తాను. బట్ ఇప్పుడు అర్థమైంది కదా ఏం చేస్తున్నాం, ఏంది మనం చేయడం అనేది క్లియర్ నెక్స్ట్ పిక్చర్. హోంవర్క్ సార్ ఏంటి? ఏమండి నెక్స్ట్ హోంవర్క్ నెక్స్ట్ హోంవర్క్ ఆ క్వశ్చన్లు అన్ని గ్రూప్ చేసి ఏ ప్రొఫైల్ కు పనికి వస్తున్నాం, అందుకే ఈ ప్రొఫైల్స్ అన్ని మీకు పంపించేశాను ఆల్రెడీ. మీకు తెలుగులో పంపించున్నాను ఈ ప్రొఫైల్స్ అన్ని. ఓకే, అది పంచుకో. ఇది ఎటు నుంచి నరుకు రావాలి, మొత్తం అన్ని ఒక చోట చేర్చమంటారా? చేర్చండి, గ్రూప్ లో పెట్టి దాన్ని ఏం చేద్దాం? చెప్తాను, అది రేపు చెప్తా. రేపు ఒక అరగంట సేపు జాయిన్ అవుదాం, కుదురుతుందా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, రైట్, ఓకే, బాయ్. సేమ్ టైమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సేమ్ ఆల్. టైం 2:30. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. బై బై. బాయ్.